వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం చూసాం మొన్ననే సివిల్స్ రిజల్ట్స్ వచ్చాయి. 2025 సంవత్సరానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 40 మంది వరకు సెలెక్ట్ అయినట్టు తెలుస్తా ఉంది. సో, సివిల్స్ కొట్టడం చాలామంది లైఫ్ అచీవ్‌మెంట్‌గా చూస్తారు. చాలామందికి ఆహ్, సివిల్ సర్వెంట్‌గా సొసైటీకి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతోని సివిల్ సర్వీస్‌లోకి వస్తా ఉంటారు. సో, సివిల్ సర్వీస్‌కి సంబంధించి ప్రిపేర్ కావాలంటే ఎట్లా? మనము ఇంటర్, డిగ్రీ స్థాయి నుంచి సివిల్స్ ప్రిపేర్ అవ్వాలంటే ఎట్లాంటి మెళకువలు అవసరం? సివిల్స్ ప్రిపేర్ చేయే అభ్యర్థులు చేసే ఎక్కువ మంది అభ్యర్థులు చేసే పొరపాట్లేంటి? ఇట్లాంటి అన్ని అంశాలు మనతో పాటు పంచుకోవడానికి ఆమె విజయ రహస్యం, ఆమె సక్సెస్ మంత్ర ఏంటో మనతో పాటు చెప్పడానికి సివిల్స్ ర్యాంకర్, ఆల్ ఇండియా సివిల్స్ ర్యాంకర్ తుషారిక మనతో పాటు ఉన్నారు. నమస్తే తుషారిక. నమస్తే. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్ అండి. థ్యాంక్ యూ అండి. ఆహ్, ప ఆల్ ఇండియా ఎంత ర్యాంక్ అండి? 393 అండి. 393. ఓకే. సో, ఎప్పుడు మీరు సివిల్ సర్వెంట్‌గా సొసైటీకి సర్వీస్ చేయాలని ఎప్పుడు అనుకున్నారు? ఏ దశలో? చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఉండేది సార్ సివిల్ సర్వెంట్ అవ్వాలని. కానీ బీటెక్ అయిపోయినప్పటి నుంచి స్టార్ట్ చేశాను సార్ చదువుకోవడం. అంటే మీ ఇంట్లో గాని, చుట్టాలు గాని, బంధువులు గాని ఎవరైనా ఉన్నారా సివిల్ సర్వెంట్స్ ఉంటారా? ఎవ్వరు లేరు సార్. కానీ చిన్నప్పటి నుంచి అమ్మ, నాన్న ఇద్దరు కొన్ని ఇన్‌స్పైరింగ్ స్టోరీస్ చెప్పి అలా పెంచారు. సో, దానివల్ల సివిల్ సర్వెంట్ అవ్వాలి అని డ్రీమ్ ఉండింది. సో, బీటెక్ ఎక్కడ మేడం? ఎస్ఎస్ఎన్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ చెన్నైలో చేశాను. చెన్నైలో బీటెక్ చేసి ఆహా! తర్వాత ప్రిపేర్ సివిల్స్. అవ్వడానికొచ్చాను. అవును సార్. అవును సార్. ఓకే. సో, ఇప్పుడు మీరు సివిల్స్ ప్రిపేర్ అయ్యే క్రమంలో అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయ్యారు మేడం? ఆల్‌మోస్ట్ 5 ఇయర్స్ 5 అయింది సార్. ఇయర్స్ సీరియస్‌గా ప్రిపేర్ అయ్యారు అవును సివిల్స్‌కి. సార్. అవును. సో, ఈ సివిల్స్ ప్రిపేర్ అయ్యే క్రమంలో ఒక సాధారణ అభ్యర్థి ఎదుర్కొనే సమస్యలు, అడ్డంకులు అంటే ఏం చెప్తారు? సార్ సమస్యలు చాలానే ఉంటాయి. ఒకటి వచ్చి ఫస్ట్ సివిల్ సర్వీసెస్ అంటేనే చాలా పెద్ద సిలబస్ ఉంటుంది సార్. సో, ఏ రిసోర్స్ చదవాలి? ఏ రిసోర్స్ చదవకూడదు? అంటే ఏ ఏ బుక్ ఇంపార్టెంట్, ఏ బుక్ ఇంపార్టెంట్ కాదు అనేది వ ఒకటి అందరూ ఫేస్ చేస్తారు సార్. రెండవది న్యూస్ పేపర్ చదవటం. ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఎలా స్టార్ట్ చేయాలి? ఏ న్యూస్ ఇంపార్టెంట్, ఏ న్యూస్ ఇంపార్టెంట్ కాదు. న్యూస్ పేపర్స్ అనేవి అందరికీ తెలుసు చాలా ఇంపార్టెంట్ అని. కానీ ఎన్ని న్యూస్ పేపర్స్ చదవాలని గానీ, ఏ న్యూస్ పేపర్ చదవాలని గానీ, అంటే ఏ న్యూస్ పైన కాన్సంట్రేట్ చేయాలి, ఏది కాన్సంట్రేట్ చేయకూడదు అని గానీ. అండ్ ఈ సివిల్ సర్వీసెస్‌లో మెయిన్‌గా మెయిన్స్ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్. దాంట్లో 9 పేపర్‌లు రాయాల్సొస్తుంది సార్. అవును. అవును. కంటిన్యూయస్‌గా గూడా రాయాల్సొస్తుంది. అక్కడ ఆన్సర్ రైటింగ్ మెయిన్‌గా నేను బీటెక్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చా గాబట్టి, హ్యుమానిటీస్ సబ్జెక్ట్స్ పాలిటీ గాని, ఎకానమిక్స్ కానీ 10థ్ వరకు రాసుంటాం. దాని తర్వాత రాయం టచ్ ఉండదు కదా కాబట్టి బీటెక్ వాళ్ళకి. ఆ! సో, అప్పుడు కొంచెం అది కష్టం అనిపిచ్చింది. ఓకే. సో, ఇలాంటివి అంటే కొంచెం మీరు బీటెక్ గ్రాడ్యుయేషన్ సంబంధించి బీటెక్ గాకుండా హ్యుమానిటీస్ చదివి ఉంటే నాకింకా బాగా హెల్ప్ అయ్యేది అని మీకు అనిపించిందా? అనిపిచ్చింది సార్ నాకు. హ్మ్. బీటెక్ కాకుండా నిజంగానే హ్యుమానిటీసే చదువునుంటే హెల్ప్ అయ్యుండేది. బట్ నేను బీటెక్ ఎందుకు తీసుకున్నానంటే ఒక ప్లాన్ బి ఉంటది గాబట్టి. ఓకే. ఇప్పుడు ఇది అవ్వకపోతే నెక్స్ట్ ఏంటి అని చూసుకోవడానికి అందుకని చేశాను. సో, ఎక్కువ మంది సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఇప్పుడు సరే ఇంటర్మీడియేట్ తర్వాత నుంచి ఒక అభ్యర్థి ఉన్నాడనుకుంటే సివిల్ సర్వెంటు అల్టిమేట్ గోల్ రీచ్ కావాలంటే ఇంటర్ తర్వాత నుంచి ఎట్లాంటి ప్రిపరేషన్ అవసరం? ఇప్పుడు మీరు ఆల్రెడీ ఎదుర్కొన్నారు. మీ సమస్యలని మీరు అధిగమించి మీరు ర్యాంక్ కొట్టారు కదా! సో, వాళ్ళకి మీరు చెప్పే సూచన ఏంటి? ఇంటర్ తర్వాత నుంచి అంటే డిగ్రీ చేసేటప్పుడు ఒకవేళ వాళ్ళు బీఏ అలా చేస్తున్నారంటే వాళ్ళకి ఆల్రెడీ దాంట్లో హిస్టరీ గాని, పాలిటీ గాని ఇవన్నీ ఉంటాయి. సో, అవి అప్పటినుంచే కొంచెం వాళ్ళకి అవగాహన ఉంటుంది. సో, అది ఉపయోగపడుతుంది సార్. అలా కాకుండా బీటెక్ సైడ్ ఉన్నారు అంటే వాళ్ళు ఫైనల్ ఇయర్‌లో ఉన్నప్పటి నుంచి అలా స్టార్ట్ చేసుకుంటే వాళ్ళకింకా యూజ్ అవుతుంది అని నేను అనుకుంటాను. ఎన్‌సీఈఆర్‌టీలు చదవడం గాని, న్యూస్ పేపర్ చదవడం గాని ఇలాంటి చిన్న చిన్నవి ఏవైతే ఉన్నాయో అవి స్టార్టింగ్ నుంచే చేసుకుంటూ వచ్చారు అంటే, ఒక వాళ్ళకొక రొటీన్ అనేది ఏర్పడుతుంది. సో, ఎప్పుడైతే ప్రిపరేషన్‌లోకొస్తారో, అది చదవడం కొంచెం ఈజీ అవుతుంది. అంటే మామూలుగా ఎన్ని గంటలు ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అవ్వాలంటే 18 గంటలు రోజుకు, 16 గంటలు, 14 గంటలని స్టేట్మెంట్స్ వినిపిస్తా ఉంటాయి. పత్రికల్లో వస్తా ఉంటది. మీడియాలో చూస్తా ఉంటాం కదా! నిజంగా అన్ని గంటలు చదువుతారా? అన్ని గంటలు చదివింది ఎక్కుతదా మెదడుకి? అసలు నేనైతే అన్ని గంటలు చదవలేదు సార్ ఎప్పుడు. నేను కన్సిస్టెంట్‌గా 6-8 అవర్స్ పర్ డే చదివేదాన్ని సార్. ఎగ్జామ్‌కి ముందు 10-12 అవర్స్ చదివేదాన్ని సార్. ఓకే. ఎగ్జామ్‌కి ఇంకా 2 మంత్స్ ముందుంది అంటే 10 అవర్స్ అన్నా ఖచ్చితంగా చదవడానికి ట్రై చేసేదాన్ని సార్. ఎందుకంటే అంత సిలబస్ ఉంటుంది. అంత రివైజ్ చేయడానికి మనకంత టైం పడుతుంది. రోజుకు 2, 3 సబ్జెక్టులు చదవడం అలా చేయాల్సొస్తుంది. సో, అందుకని కానీ ఎప్పుడు గాడ 16 గంటలు గాని, 14 గంటలు గాని అయితే చదవలేదు. ఇప్పుడెట్లా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు నోట్స్ రాసుకునేవారా?
ఇప్పుడు మనకు కొన్ని స్పెసిఫిక్ బుక్స్ ఉంటాయి కదా, కొంతమంది ఆథర్కి సంబంధించి ఈ మనకు స్పెసిఫిక్ అన్న ఆ బుక్స్ నుంచి ఆ బుక్స్ చదివి అట్లే ప్రిపేర్ అయ్యేదా, లేకుంటే నోట్స్ కూడా రాసుకున్నారు? చాలా మంది నోట్స్ రాసుకున్నా అంటారు. నోట్స్ కొన్ని టాపిక్స్‌కి రాసుకున్నాను సార్. ఇప్పుడు ప్రిలిమ్స్‌కి నోట్స్ నేను ఎక్కువగా రాసుకోలేదు సార్. ఓకే. ప్రిలిమ్స్‌కి ఆ బుక్కుల్లోంచే మళ్ళీ అండర్‌లైన్ చేసుకొని గాని, హైలైట్ చేసుకొని గాని అవే మళ్ళీ మళ్ళీ చదువుకునేదాన్ని. కానీ మెయిన్స్‌కొచ్చేసరికి కొంచెం కొన్ని సబ్జెక్ట్స్‌కి నోట్స్ చేసుకున్నాను సార్. ఆ నోట్స్ కూడా కొంచెం షార్ట్‌గా చేసుకున్నాను. ఎందుకంటే టైం ఉండదు సార్. ఒకవేళ ఫస్ట్ జీఎస్ 1 రాసాక 2 అవర్సే ఉంటుంది జీఎస్ 2కి. సో, ఆ 2 అవర్స్‌లో అన్ని సబ్జెక్ట్స్ రివైజ్ చేయడానికంటే చాలా తక్కువ రాసుకొనుండాలి. అలా వెరీ షార్ట్ నోట్స్ అలా చేసుకున్నాను. ఇప్పుడు మెయిన్స్కి వచ్చేసరికి రిటర్న్ స్కిల్ కూడా బాగా కావాలి. అంటే వేగంగా రాయగలగాలి, స్పష్టంగా మనం చెప్పదలుచుకున్న విషయం స్పష్టంగా గలగాలి, యాజ్ వెల్ యాజ్ కొంచెం అందంగా కూడా రాయగలగాలి. దానికి కూడా కొంత ఇంపాక్ట్ ఉంటుందని చెప్తా ఉంటారు. మీరు ఎట్లా ఏమైనా సమస్యలు ఫేస్ చేసిరా రైటింగ్? రైటింగ్ ప్రాక్టీస్ అయితే ఖచ్చితంగా ఉండాలి సార్. ఎందుకంటే 7 మినిట్స్ 2 పేజీలు రాయాలి. 150 వర్డ్స్. మళ్ళీ 250 వర్డ్స్ 10 మినిట్స్‌లో రాయాలి. సో, అలాంటప్పుడు మనం రైటింగ్ స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఎగ్జామ్‌లో. అండ్ హ్యాండ్ రైటింగ్‌కొచ్చేసరికి హ్యాండ్ రైటింగ్ అంత ఇంపార్టెంట్ కాదు సార్. ఓకే. వాళ్ళకి ఎప్పటి వరకైతే వాళ్ళకి అర్థమయ్యేటట్లు మీరు రాస్తారో ఓకే. అప్పటి వరకైతే ఏం ఎగ్జామినర్ ప్రాబ్లమ్. ఎవరైతే ఆ! ఎవాల్యుయేషన్ చేస్తారో ఆ! వాళ్ళకి ఎగ్జామినర్‌కి అర్థమయ్యేటట్లు మీరు రాస్తే సరిపోతుంది. సరిపోతుంది. మరీ ఓకే. అందంగా రాయాలన్నట్లు ఏమీ ఉండదు సార్ ఇందులో. అంత రాయని కూడా రాయలేము ఆ టైమ్ లిమిట్ ఓకే. వల్ల. సో, ఫాస్ట్‌గా రాయాల్సొస్తుంది సార్. సో, రాసేటప్పుడు కొంచెం టైమ్ లిమిట్ చూసుకొని ప్రాక్టీస్ చేసుకోవాలి మనం ఎక్కువగా. ఎగ్జామ్ కంటే ముందు కొన్ని మాక్ టెస్ట్‌లు గాని రాస్తే లేదా రోజు డైలీ ఆన్సర్ రైటింగ్ చేస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సివిల్స్ అనేసరికి ఏమీ తెలియకుండా వచ్చి కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అవుతారు. సెంటర్‌లో జాయిన్ అయితే అన్ని వాళ్ళే చెప్తారు. ఉద్యోగం వచ్చేసరికి మొత్తం వాళ్ళే కోచింగ్ ఇస్తారు. మనం డబ్బులు కడితే సరిపోతదనే ఒక ఆలోచనతోనే వస్తారు. ఒక మెంటాలిటీతోనే వస్తారు. అందులో వాస్తవం ఉందా? సార్ కోచింగ్ మనకు ఒక 10%, 20% హెల్ప్ అవుతుంది సార్. మిగతా 80% నువ్వు పెట్టాల్సిన ఎఫర్టే ఎక్కువుంటుంది. వాళ్ళు చెప్పింది నువ్వు చదువుకోవడం మళ్ళీ, దాని నుంచి ఏం ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ వస్తున్నాయో రాసుకోవడం, నీ నోట్స్ నువ్వే రాసుకోవడం. ఇవన్నీ నువ్వు చేస్తే తప్ప మనం సక్సెస్ అవ్వలేం సార్. మొత్తం వాళ్ళ పైన అయితే డిపెండ్ అవ్వకూడదు సార్. అండ్ ఆల్సో కోచింగ్‌కొచ్చే ముందు ఒక ప్రిలిమినరీ రీడింగ్ చేసుండాలి. కనీసం ఎన్‌సీఈఆర్‌టీస్ అన్నా నువ్వు కోచింగ్ తీసుకునే ముందు నువ్వు చదువున్నావంటే, నీకింకా బాగా అర్థమవుతుంది వాళ్ళు చెప్పేది. అండ్ నువ్వేమన్నా డౌట్స్ ఉంటే అప్పటికప్పుడు క్లియర్ జేసుకోవచ్చు. సో, కోచింగ్‌కొచ్చే ముందు కొంచెం ఎన్‌సీఈఆర్‌టీస్ అన్నా చదివితే బెటర్ అని నా ఫీలింగ్. ఎక్కువ మంది ఇప్పుడు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులలో ఎక్కువ మంది చేసే పొరపాట్లేంటి? మీరు చేసిన పొరపాట్లు కావచ్చు, చాలా మంది చేసే పొరపాట్లు కావచ్చు. పొరపాట్లు ఏముంటాయి? అట్లాంటి పొరపాట్లు చేయొద్దంటే వాళ్ళు ఏం చేయాలి? ఎట్లాంటి సూచనలు పాటిస్తారు? మొదటి పొరపాటు రాయకపోవడం. ఎగ్జామ్ అంటే భయం ఉంటుంది సార్ అందరికి. మాక్ టెస్ట్ రాయాలన్నా భయం ఉంటుంది. సిలబస్ కంప్లీట్ అయితేనే నేను ఎగ్జామ్ రాస్తాను అని పెట్టుకుంటాం సార్ మేము. నేను కూడా పెట్టుకునేదాన్ని. కానీ అది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎప్పటికీ సిలబస్ అయితే అవ్వదు సార్ పూర్తిగా. సో, దానికి కొంచెం రాస్తే గానీ నీకు క్వెషన్స్ వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్ గానీ, అవి చూసుకున్నప్పుడు మిగతా సిలబస్ కవర్ అయిపోతుంది. సో, రాయడం స్టార్ట్ చేయమని చెప్తాను సార్ నేను త్వరగానే. మెయిన్స్‌కే. ప్రిలిమ్స్‌కి ముందే కొన్ని ఆన్సర్స్ ప్రాక్టీస్ చేస్తే మెయిన్స్‌కి టైం తగ్గుతూ వస్తుంది చూసుకుంటే. సో, అప్పుడు ఎక్కువ స్ట్రెస్ పడకుండా ప్రశాంతంగా రాసుకోవచ్చు సార్. సో, ప్రిలిమ్స్ కంటే ముందే కొంచెం ఆన్సర్ రైటింగ్ చేస్తే బెటర్ అని నేను చెప్తాను. అది కాకుండా రిసోర్సెస్ లిమిటెడ్‌గా పెట్టుకోవాలి సార్. ఎక్కువ రిసోర్సెస్ వెనకాల మనం ఈ ఈ ఎగ్జామ్‌కి ఆర్ ఈ బుక్ ఈ సబ్జెక్ట్‌కి 2, 3 రిసోర్సులు పెట్టుకుంటే అప్పుడు అంటే కన్‌ఫ్యూజ్ అయిపోతుంది. కన్‌ఫ్యూజన్ ఇంకా ఎక్కువ టైం వాటి మీద స్పెండ్ చేయాల్సి వస్తది. టైం కూడా వేస్ట్ అయిపోతుంది. అవును సార్. టైం వేస్ట్ అయిపోతుంది. కన్‌ఫ్యూజన్ వస్తుంది. ఓకే. అట్లా కాకుండా ఒక్క సబ్జెక్ట్‌కి ఒక బుక్. ఓకే. అంటే ప్రాపర్‌గా ఏదైతే ఇది మంచి బుక్ అనుకుంటున్నామో దాన్ని ఒక్కదాన్ని ఖచ్చితంగా ప్రిపేర్ అయితే సరిపోతదని. దాన్ని మల్టిపుల్ టైమ్స్ చదువుకోవాలి. ఓకే. రివిజన్ చేసుకుంటూ ఉండాలి. అది కాకుండా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూడకపోవడం. ఇదొక పెద్ద మిస్టేక్ అని చెప్తాను సార్. అది గ్రూప్స్‌కి కూడా ఇది వర్తిస్తుంది. గ్రూప్స్‌కి కూడా ఇది వర్తిస్తుంది. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూస్తే ఎగ్జామినర్ క్వెషన్ ఎలా సెట్ చేస్తున్నాడు, ఏ టాపిక్ నుంచి సెట్ చేస్తున్నాడు, ఈ కరెంట్ అఫైర్స్‌లో ఈ టాపిక్ ఉంది కాబట్టి సెట్ చేశారా? లేదా స్టాటిక్ నుంచి వచ్చిందా? అంటే ఏ ఏరియాలో నిన్ను పరీక్షించాలనుకుంటున్నాడు అనేది అర్థమైపోతుంది. ఓకే.
సో ఈ 3 మిస్టేక్స్ చేస్తారు సార్ జనరల్‌గా. సో ఇవి చేయకుండా ఉండాలని నేను చెప్తాను. సో ఇప్పుడు మనకు సివిల్స్‌కి వచ్చేసరికి ఇంటర్వ్యూ కూడా దాదాపు 10% మార్కులు ఉంటాయి కదా! మీరు ఇంటర్వ్యూ ఎట్లా ఫేస్ చేసిర్రు? ఇంటర్వ్యూ పోయేటప్పుడు ఏ ఎట్లా భయం ఎట్లా ఉండే? మిమ్మల్ని ఏ క్వెషన్‌లు అడిగారు? సార్ లాస్ట్ టైమ్ గూడా ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను సార్. కానీ ర్యాంక్ రాలేదు. లాస్ట్ టైమ్ చాలా ఎక్కువ భయపడ్డాను. భయపడేసరికి నేను అక్కడికెళ్ళాక ఆన్సర్ సరిగ్గా చెప్పలేకపోయాను సార్. సో ఈసారి ముందే డిసైడ్ అయ్యాను. ఏమైనా ఓకే. కానీ భయపడకూడదు అని. కొంచెం కామ్‌గా, కాన్ఫిడెంట్‌గా చెప్పడానికి ట్రై చేశాను సార్. నాకు ఈసారి ఇంటర్వ్యూలో కొంచెం సిట్యుయేషనల్ క్వెషన్స్ ఎక్కువగా వచ్చాయి. అంటే మీరు చిత్తూరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయితే మీరు మీ డిస్ట్రిక్ట్‌కి ఏం జేస్తారు? లేదా టీటీడీ ఈవో అయితే మీరేం చేస్తారు? సో ఇలాంటి ఒక ట్రైబల్ డిస్ట్రిక్ట్‌లో మిమ్మల్ని పోస్ట్ చేస్తే ఈసీఈలో మీరు చదువుకున్న నాలెడ్జ్ ఎలా అప్లై చేస్తారు? సో ఇలాంటి క్వెషన్స్ వచ్చాయి సార్ నాకెక్కువగా. ఇంకా ఆంధ్రప్రదేశ్ గురించి, 3 క్యాపిటల్స్ గురించి గానీ, లేదా డేవోస్ సమ్మిట్‌లో ఆంధ్రాకి ఏం ఇన్వెస్ట్‌మెంట్స్ వచ్చాయని గానీ, ఇలాంటి క్వెషన్స్ అడిగారు సార్. ఎంతమంది ఉంటారండి ఇంటర్వ్యూస్? ముగ్గురా? నలుగురా? 5 మంది ఉంటారు సార్. ఐదుగురు. ఆ! అంటే డిఫరెంట్ ఏరియాస్ నుంచా? ఆ! మనకు తెలీదు సార్ వాళ్ళు ఏ ఏరియాస్ అంటే నుంచి వాళ్ళు అని. ఇంటర్వ్యూ అసెంబుల్ అయ్యే ఇంటర్వ్యూ ఎవరు చేస్తారని కూడా విషయం మనకు తెలవదు. ఇంటర్వ్యూకి జస్ట్ 10 నిమిషాల ముందే మనకు తెలుస్తుంది. ఎవరు మనల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు అని కూడా. ఓకే. అది కూడా చైర్‌పర్సన్ ఒక్కటే తెలుస్తుంది. మిగతా వాళ్ళ డీటెయిల్స్ మనకు తెలీదు సార్. అంటే ఇప్పుడు మీది చిత్తూరు జిల్లా కాబట్టి టీటీడీ మీద చిత్తూరు జిల్లాకు సంబంధించి సో, ఆ నేపథ్యం ఫస్ట్ మీ గురించి చెప్పమని అదే అంశాలను మళ్ళీ క్వెషన్ చేశారు. వాళ్ళ దగ్గర డీటెయిల్డ్ అప్లికేషన్ ఫార్మ్ అని ఒకటుంటుంది సార్. దాంట్లో మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. దాని ప్రకారం వాళ్ళు అడుగుతారు. ఓకే. మీరు బాగా సమాధానం చెప్పిన క్వెషన్ ఏంటిది మీ మీ మొత్తం ఇంటర్వ్యూలో? నాకు తెలిసి నేను లాస్ట్ క్వెషన్ నన్ను ఈ టీటీడీ ఈవో అయితే రీసెంట్‌గా జరిగిన కాంట్రోవర్సీ ఘీతో ఏదైతే ఉందో దాన్ని మీరు ఎలాగా హ్యాండిల్ చేస్తారు అని అడిగారు. దానికి నేను 2 పాయింట్లు చెప్పాను. ఒకటొచ్చేసి ఫస్ట్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఎస్టాబ్లిష్ చేస్తాను. చాలా త్వరగా ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తాను. సెకండ్ వచ్చేసి ఆక్షనింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో మామూలుగా లో కాస్ట్ L1 ఆప్షన్ తీసుకుంటాం. అలా కాకుండా క్వాలిటీ బేస్డ్ టెస్ట్ చేసి ఘీని క్వాలిటీ బేస్డ్ ఆక్షనింగ్ చేస్తే బెటర్ అని చెప్పాను. నాకు తెలిసి ఈ క్వెషన్ అంటే వాళ్ళు సాటిస్ఫై అయినట్టుగా మీకు అర్థమైపోయిందా మీరు చెప్పిన ఆన్సర్‌కి? అంటే మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం తలూపడం గానీ, యెస్ అని చెప్పడం గానీ, గుడ్ అని చెప్పడం గానీ అలా అన్నా చేశారు. చైర్‌పర్సన్ సార్ అలా ఏమి ఎక్స్‌ప్రెషన్ లెస్‌గా ఉన్నారు. ఓకే. నార్మల్‌గా ఆ! ఉండిపోయారు. అవును. ఇప్పుడు మీరు దాదాపు ఫోర్త్ టైమా? ఇది 4థ్ టైమ్. ఫోర్త్ టైమ్. సో, ఇప్పుడు ఈ రిజల్ట్ వచ్చిన వెంటనే మీ పేరెంట్స్ ఎట్లా ఫీల్ అయ్యారు? వాళ్ళ నుంచి ఎట్లా మీకు అప్రిషియేషన్ వచ్చింది? సో, పేరెంట్స్ అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ వాళ్ళందరూ ప్రౌడ్‌గా ఫీల్ అయ్యారు. అంటే మా రిలేటివ్స్‌లో గానీ, ఫ్రెండ్స్‌లో గానీ ఎవరు ఇలా లేరు సార్. సో, ఫస్ట్ నేనే అవ్వడం వల్ల ఊర్లో గూడా అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే. చిత్తూరు అంటే మీది ఒక విలేజేనా? అహా! లేదంటే టౌన్? తిరుపతి సార్. తిరుపతి. చిత్తూరు డిస్ట్రిక్ట్ ముందు చిత్తూరు డిస్ట్రిక్ట్ కాబట్టి ఆ! వాళ్ళు అంటే యూపీఎస్‌సి ఫార్మ్‌లో చిత్తూరు డిస్ట్రిక్ట్ అనే ఓకే. ఉన్నింది. ఓకే. రైట్. సో, అందుకని చిత్తూరు మీద. ఇప్పుడు మీది తిరుపతి. తిరుపతి. ప్రాపర్ తిరుపతి. అంటే టౌనే. టౌనే సార్. ఓకే. సో, ఇప్పుడు మీ 10థ్ క్లాస్‌మేట్స్ గావచ్చు, డిగ్రీ మేట్స్ గావచ్చు, బీటెక్ క్లాస్‌మేట్స్ గావచ్చు, వీళ్ళలో ఎవరన్నా మీ మీ స్థాయిలో సివిల్ సర్వీస్‌కు ప్రిపేర్ అయ్యారా? కొంతమంది ప్రిపేర్ అయ్యారు సార్. బీటెక్ మా క్లాస్‌లో ఒకతను కూడా లాస్ట్ ఇయర్ వచ్చింది సార్ ర్యాంక్. ఓకే. సో, మొత్తానికి మళ్ళీ ఇప్పుడు మీకు ఏ పోస్ట్ రావచ్చు? మామూలుగా పోస్ట్ అలొకేషన్స్ జరిగితే? మోస్ట్‌లీ నా ర్యాంక్‌కి ఐఆర్ఎస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను సార్. ఓకే. ఇన్‌కమ్ టాక్స్. నెక్స్ట్ మీ యాంబిషన్ ఏంటి? అంటే సివిల్ సర్వీసెస్ సంబంధించి మీరు దాదాపు 4 సార్ల నుంచి పోటీ పడతా ఉన్నారు. నెక్స్ట్ ఫైనల్‌గా నాకిది ఈ పోస్ట్ కావాలి అని ఒకటి ఉంటది గదా! ఐఏఎస్ కావాలనేదే కోరిక సార్. ఈసారి మళ్ళీ రాసి ఐఏఎస్ అవ్వాలని అనుకుంటున్నాను. అంటే ఏం చేయాలని సొసైటీ? సార్ ఒకవేళ ఐఏఎస్ అయితే నేను ఎక్కువగా వుమెన్ ఎంపవర్‌మెంట్ గురించి వర్క్ చేద్దామని, ఎడ్యుకేషన్ పరంగా, హెల్త్ పరంగా, వీటన్నిటి పరంగా వర్క్ చేద్దామని అనుకుంటున్నాను. సో, గ్రూప్స్ విషయానికొస్తే చాలామంది గ్రూప్స్‌లో ఆహ్, 4 సార్లు, 5 సార్లు రాసిన గ్రూప్ 1 రాసినా గానీ కనీసం గూడా పెర్ఫార్మెన్స్ చేయలేకపోతా ఉంటారు చాలామంది. ఇప్పుడు మీరు మీ క్లాస్‌లో యావరేజా? బిలో యావరేజా? ర్యాంకరా మామూలుగా? సార్ అబవ్ యావరేజ్ అని చెప్తాను. అబవ్ యావరేజ్. సో, అదే చాలామంది సివిల్స్ గావచ్చు, గ్రూప్ 1 గావచ్చు, గవర్నమెంట్ జాబ్‌లు కొట్టేవాళ్ళు, పోటీ పరీక్షలు రాసే వాళ్ళంతా, వాళ్ళకి జాబ్‌లొచ్చే వాళ్ళంతా ర్యాంకర్స్ అనే ఒక భ్రమ ఉంటది. సో, అబవ్ యావరేజ్, యావరేజ్ స్టూడెంట్లు గూడా
కష్టపడితే కొట్టొచ్చా? అట్లాంటి సందర్భం ఏమన్నా మీరు చూసారా? మీరు ఫేస్ చేసారా? సార్ ఖచ్చితంగా ఎవరికైనా కష్టపడినా వాళ్ళు కొట్టొచ్చనే నేను అనుకుంటాను. ఎందుకంటే ఈ సివిల్ సర్వీసెస్ అనేది అందరికీ ఒకటే రకంగా చూస్తది. అంటే ఎవరైనా అబోవ్ యావరేజ్ ఆర్ ర్యాంకర్ ఉన్నా గూడా వాళ్ళు కూడా ఫస్ట్ నుంచి రాయాల్సిందే. వాళ్ళు కూడా సేమ్ సిలబస్, సేమ్ బుక్స్ అవే చదువుతారు. సో, అందరికీ సేమ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అని జెప్తాను సార్ ఇది. అండ్ నేను చాలా మందిని చూసాను ర్యాంకర్స్‌లో గూడా. నేను కొన్ని స్టోరీస్ చూసాను. వాళ్ళు ఒక్కొక్కసారి 12థ్‌లో ఫెయిల్ అయ్యున్నా, అలాంటి వాళ్ళు గూడా యూపీఎస్‌సీ క్రాక్ చేశారు. సో, ఎవరికైనా ఇది సాధ్యమే. కష్టపడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అని. ఇప్పుడు ఈ మొత్తం ఈ జర్నీలో అంటే మీరు సివిల్స్ ర్యాంక్ కొట్టే ఈ జర్నీలో మీకు బాగా ప్రోత్సహించిన వ్యక్తి, లేకుంటే బాగా మీ మీ ప్రిపరేషన్‌కు తోడ్పడిన వ్యక్తి అంటే ఎవరు చెప్తారు? సో, మా పేరెంట్స్ అనే చెప్తాను సార్. వాళ్ళెప్పుడు గూడా నన్నెప్పుడు డిస్కరేజ్ చెయ్యలేదు. నేను, మా సిస్టర్ ఇద్దరం ఆడపిల్లలమే. కానీ మమ్మల్నెప్పుడూ మీరిది చేయకూడదు కాను, ఇంకెన్ని సంవత్సరాలని కానీ ఎప్పుడూ అడగలేదు సార్. సో, వాళ్ళు సపోర్ట్ చేయడం వల్లే ఇంత దూరం వచ్చానని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీ సక్సెస్‌లో కోచింగ్ కోచింగ్ తీసుకోవడం ఎంత వరకు ఉపయోగపడింది మీకు? అదే సార్ నేను చెప్పినట్లు ఒక 10 ఆర్ 20% కోచింగ్ రోల్ ఉంటుంది సార్. మిగతాది మనం పెట్టే ఎఫర్ట్, మనం చేసే హార్డ్ వర్కే ఉంటుంది. ఓకే. ఇప్పుడు యూట్యూబ్ గావచ్చు, ఏఐ గావచ్చు. ఇవి వచ్చిన తర్వాత వాటిని కూడా మన ప్రిపరేషన్‌లో చాలామంది యూజ్ చేసుకుంటారు. మీరు మీ ప్రిపరేషన్‌కి ఇవి ఎంతగా ఏమాత్రం అందించాయి? సార్ యూట్యూబ్ చాలా హెల్ప్ చేసింది సార్. మెయిన్‌గా ఏదైనా కాన్సెప్ట్ అర్థం గాకపోయినా, ఏదన్నా టాపిక్ నాకు తెలియకపోయినా యూట్యూబ్‌లో జస్ట్ సెర్చ్ చేసి యూపీఎస్‌సి అని టైప్ చేసేదాన్ని. సో, దాని మీద చాలా వీడియోస్ వచ్చేవి. ఫర్ ఎగ్జాంపుల్ జియోగ్రఫీకి ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాకపోతే జస్ట్ ఎన్‌సీఈఆర్‌టీ బుక్ అని కొట్టేదాన్ని. సో, దాని మీద చాలా వీడియోస్ వచ్చేవి. అవి చాలా హెల్ప్ అయ్యాయి సార్. అది కాకుండా ఏఐ వచ్చినప్పటి నుంచి ఆన్సర్ రైటింగ్‌లో గానీ, ఎస్సే గూడా గానీ, నేను రాసిన ఎస్సే దానిలో అప్‌లోడ్ చేస్తే అది నేనెక్కడ మిస్టేక్స్ చేస్తున్నాను, ఇంకేం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అలా చెప్పేది సార్. ఓకే. అంటే మీకు జెన్యూన్ అనిపించేదా అవి? ఆ! చాలా, చాలా చెప్పేది. అంటే ఎస్సేకి మాత్రం చాలా యూజ్‌ఫుల్ అనిపించింది సార్. అది కాకుండా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అప్పుడు గూడా ప్రాక్టీస్ చేయడానికి అంటే వాయిస్ మాడ్యులేషన్ గానీ, నేను ఆన్సర్ చెప్పే విధానం గానీ, అది కూడా వాయిస్ మోడ్‌లో ఏఐని యూజ్ చేశాను సార్. సో, మొత్తానికి టెక్నాలజీని వాడుకున్నారు. కొంత స్థిరంగా కన్సిస్టెంట్‌గా 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కష్టపడ్డారు. ఫైనల్‌గా ర్యాంక్ వచ్చింది. సో, నెక్స్ట్ ఇప్పుడు ఐఆర్ఎస్ స ఇది చేసుకుంటేనే నెక్స్ట్ ఇంకా బెటర్‌గా ఏఐఆర్ కోసం ప్రయత్నించడం అనేది మీ యాంబిషన్. అవును సార్. ఓకే. ఇప్పుడు చదువుకుంటున్న స్టూడెంట్స్ 10థ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియేట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, పీజీ కావచ్చు. వాళ్ళకు మీరిచ్చే సూచన ఇప్పుడు మీరు మీ మీ ఎక్స్‌పీరియన్స్ ద్వారా మీరిచ్చే సూచన అంటే ఏం చేస్తారు ఫైనల్? ఏం చెప్తారు? సూచన ఏంటంటే అందరూ కొంచెం ఎక్కడైనా ఫెయిల్యూర్ వచ్చినా గూడా డిసప్పాయింట్ అవ్వకుండా సెల్ఫ్ బిలీఫ్‌తో ముందుకెళ్తూ ఉండాలి. ప్రతిరోజు కొంచెమైనా ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ చూస్తారు. అండ్ ఆల్సో లిమిటెడ్ రిసోర్సెస్ యూజ్ చేయడం గానీ, పీవైక్యూస్‌ని, సిలబస్‌ని ఖచ్చితంగా చూడటం, ఇవి చేసుకుంటూ ముందుకెళ్లారంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుందనే చెప్తాను. సో, ఎక్కువ మందికి ఇప్పుడు డిస్ట్రాక్షన్స్ బాగా పెరిగిపోయినాయి. అటు ఫోన్ కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, ఫంక్షన్‌లు కావచ్చు, ఇంట్లో చుట్టాలు కావచ్చు, సినిమాలు కావచ్చు, బయట వేరే కావచ్చు. సో, వీటన్నిటిని కట్టడి చేయాలంటే కొంచెం కష్టమే. ప్రిపరేషన్ అయ్యే వాళ్ళకు. సో, ఇవన్నీ మీరెట్లా కట్టడి చేసుకున్నారు? కట్టడి చేసుకోకుండానే వీటన్నిటికి పోకుండానే ప్రిపేర్ అయ్యి ర్యాంక్ కొట్టారు? సోషల్ మీడియా అంటే యూట్యూబ్, వాట్సాప్ తప్ప మిగతా అన్నీ తీసేసాను సార్. ఇన్‌స్టాగ్రామ్ గానీ ఏది వాడలేదు ఇన్ని రోజులు ప్రిపరేషన్‌లో ఉన్నప్పుడంతా. ఆహ్, అంటే కొంతమంది ఇన్‌స్టాగ్రాము, ట్విట్టర్ ఇవన్నీ కొంచెం ఎడ్యుకేషనల్ పర్పస్‌కి వాడతారు. అప్పుడు ఓకే. ఎవరైతే ఇట్లా డిస్ట్రాక్షన్స్ అనిపిస్తారో అది నేనైతే వాడలేదు సార్. అది కాకుండా ఇంకా యూట్యూబ్ హెల్ప్‌ఫుల్లే సార్. యూట్యూబ్ కూడా రైట్‌గా వాడాలి. ఇప్పుడు ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం యూట్యూబ్ వాడటం గుడ్ అనిపిస్తది సార్ నాకు. హెల్ప్ అవుతుంది మనకు ప్రిపరేషన్. ఇప్పుడు ఈ 4 ఇయర్స్‌లో సినిమాలకెళ్ళడం గానీ, ఇంట్లో ఫంక్షన్‌లకెళ్ళడం గానీ, ఎవరైనా బయటికెళ్ళడం గానీ ఇట్లా ఏమైనా చేశారా? సినిమాలకెళ్ళేదాన్ని సార్. సినిమాలు చూసేదాన్ని. ఫంక్షన్స్‌కి కూడా అటెండ్ అయ్యాను సార్. కానీ ఎక్కువ కాదు. కొంచెం లిమిటెడ్‌గా వెరీ ఇంపార్టెంట్ అనుకున్నవి మాత్రం ఖచ్చితంగా అటెండ్ అయ్యేదాన్ని. అంటే చాలామంది ఎట్లుంటారంటే ఒక 4 ఇయర్స్ ప్రిపేర్ అయితాం, 3 ఇయర్స్ ప్రిపేర్ అయితాం అంటే అన్నీ పక్కన పెట్టేస్తారు కంప్లీట్‌గా.
మొత్తం దాని మీద ఫోకస్ పెడతారు కదా, సో అందుకోసం ఒక క్వశ్చన్ అడిగాను. ఆ! అంటే మీరు 2 బ్యాలెన్స్ చేస్తూనే ఆ! చదువుకున్నారు. అవును సార్. బ్యాలెన్స్ చేస్తూ చదువుకున్నాను. ఓకే. ఇప్పుడు మీకు మెంటార్‌గా మీకు ఈ దీన్ని గైడ్ చేసిన వాళ్ళు, ఈ ర్యాంక్ కొట్టేందుకు గైడ్ చేసిన వాళ్ళు మెంటార్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు సార్. కొంతమందున్నారు. మెయిన్స్‌కి అప్పుడు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళే ఒక మెంటర్‌ని ప్రొవైడ్ చేశారు. వాళ్ళు నాకు కొంచెం ఎక్కడ తప్పులు చేస్తున్నానో అలా అంతా చెప్పారు. ఇంటర్వ్యూకి ఒక సార్ ఉన్నారు. సార్ కూడా గైడ్ చేశారు సార్ ఎలా చెప్పాలి. లాస్ట్ టైమ్ చెప్పారు. ఈసారి గూడా చెప్పారు. అంటే ఇక్కడ మనకు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, లేకుంటే అప్పుడే ఐఏఎస్ క్రాక్ చేసి జాబ్‌లో ఉన్న వాళ్ళు కావచ్చు, అట్లాంటి వాళ్ళ సూచనలు, సలహాలు, హెల్ప్ గాని మీరేం తీసుకోలేదు? ఆ! అంటే యూట్యూబ్‌లో వాళ్ళు చెప్పిన వీడియోస్ కానీ, స్ట్రాటజీ వీడియోస్ కానీ, కొన్ని కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ వాళ్ళని పిలిపిచ్చి టాక్స్ ఇప్పిస్తారు కదా సార్! అప్పుడు క్వెషన్స్ అడిగి వాళ్ళ దగ్గర నుంచి ఇన్‌పుట్స్ తీసుకున్నాను. అంటే పర్సనల్‌గా మాత్రం ఎవరితోని మీరు అంటే పర్సనల్‌గా ఇంటర్వ్యూ స్టేజ్ అప్పుడు 1-to-1 సెషన్స్ కానీ ఇలా తీసుకున్నారు సార్ చాలామంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ అందరూ సెషన్స్ తీసుకున్నారు. మాక్ ఇంటర్వ్యూస్ తీసుకున్నారు. అప్పుడు వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ నేను ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేశాను. ఇప్పుడు సివిల్స్ ప్రిపరేషన్ అనేది బాగా ఖర్చుతో కూడుకున్న ఆహ్, వ్యవహారమా? అవును సార్. కొంచెం అంటే ఇప్పుడున్న సివిల్స్ ప్రిపరేషన్ ఆహ్, కానీ ఇప్పుడు ఆన్‌లైన్ వచ్చాక కొంచెం తగ్గుతోంది సార్ ఖర్చు. కానీ నేను స్టార్ట్ చేసినప్పుడు అంతగా మరీ ఎక్కువ కొంచెం ఎక్కువే ఉండేది సార్ ఆన్‌లైన్ ప్రిపరేషన్ గూడా. మరీ ఎక్కువ కాకపోయినా కొంచెం కాస్ట్‌లీయే. అంటే మామూలుగా ఒక పేద మధ్యతరగతి నుంచి ఆహ్, అద్భుతమైన కోచింగ్ లేకుంటే అద్భుతమైన పుస్తకాలు కావచ్చు, మంచి కోచింగ్ సెంటర్‌లో మంచి మెంటార్‌ల ఆధ్వర్యంలో కోచింగ్ తీసుకోవాలంటే కొంత డబ్బు పెట్టాల్సిందే. ఇప్పుడు కొంచెం ఆన్‌లైన్ ఎక్కువ అయ్యాక, ఇప్పుడు చాలా అఫోర్డబుల్ రేట్స్‌కి కూడా వస్తోంది సార్. అండ్ కొంతమంది ఎన్‌జీఓస్ కానీ, ఇట్లా సీఎస్ఆర్ యాక్టివిటీస్ వాళ్ళు కూడా స్పాన్సర్ చేయడం గానీ, ఇలాంటివి చేస్తున్నారు సార్. అండ్ గవర్నమెంట్స్ కూడా కొంచెం సపోర్ట్ చేయడం గానీ, ఇలాంటివి చేస్తున్నారు. ఓకే. మీరు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్నది మీ కల కదా! మీకు మీకు బాగా నచ్చిన ఐఏఎస్ ఆఫీసరు, నచ్చిన ఏ వర్క్ చేసినందుకు మీకు ఆ నచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు? సార్ అలా ఒక్కరంటే చాలా కష్టం. అంటే మన తెలుగు రాష్ట్రాల 2 ఏపీ, తెలంగాణలో ఎవరు లేరా? చాలా మందున్నారు సార్. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒక్కటైనా ఖచ్చితంగా నేర్చుకుంటాము. సో, అలా నేను చాలా మంది దగ్గర నుంచి చాలానే చూసాను సార్. మెయిన్‌గా ఎథిక్స్ ఎగ్జామ్ ఉంటది. దాంట్లో మేము చూస్తాము. వీళ్ళిలా చేశారు, వాళ్ళలా చేశారు. మనం ఎలా విధంగా చెయ్యొచ్చు అని. ఒక్కరంటే చెప్పడం కష్టం.